సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. కార్మికుల సమస్యలపై గ్రామ పంచాయతీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన చెలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. డిసెంబరు 17 నాడు చలో హైదరాబాద్ కార్యక్రమానికి అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఒక తాటి మీదకి వచ్చి మాకు పర్మిషన్ లెటర్ కావాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా ఇచ్చినట్టే ఇచ్చి అర్ధరాత్రి ఆ యొక్క పర్మిషన్ను రద్దు చేసుకొని సమ్మెకు ధర్నాకు వెళుతున్నటువంటి కార్మికులను, గ్రామ పంచాయతీ కార్మికులను ముందస్తుగానే అరెస్టు చేయడం జరిగింది. కాబట్టి దానికి నిరసనగా మా యొక్క జేఏసీ పిలుపు మేరకు 18, 19 తారీఖు నాడు బ్లాక్ డే ప్రకటించి మన మండల కేంద్రాలలో మరియు గ్రామ పంచాయతీలలో నిరసన వ్యక్తం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి నిన్న గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పనిచేసుకుంటూ నిరసన వ్యక్తం చేశాము. ఈరోజు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో వేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మరి ఇంకొకసారి కానీ ఎప్పుడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినట్టే ఇచ్చి మోసపూర్వత మన పర్మిషన్లు ఇచ్చి మమ్మల్ని ముందస్తుగా అరెస్టులు చేస్తే ఇక ముందు మేము సహించలేమని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అదే కాకుండా మా యొక్క డిమాండ్లను తక్షణమే పరిష్కారం చేయాలి అని మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని 17వ తారీఖు నాడు మేము ధర్నాకు వెళ్ళడానికి పర్మిషన్ తీసుకొని ధర్నాకు వెళ్తా ఉంటే మా కార్మికులందరినీ ఎక్కడక్కడ అక్రమంగా అరెస్టు చేసిర్రు. దానికి నిరసనంగా 2 రోజులు మాకు మా నాయకత్వం ప్రకటించింది ఏంటంటే 2 రోజులు బ్లాక్ డేగా ప్రకటించి నిరసన తెలియజేశారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాకు ఎప్పుడు ధర్నా చేయాలనుకున్నా ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ, గత ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తేసింది. ఈ ప్రభుత్వం ధర్నా చౌక్ పెట్టి కూడా మమ్మల్ని ధర్నాకు పోకుండా చేయడము ఇది మాకు బాధాకరంగా ఉంది. రేపు ఇంకా మేము చాలా ధర్నాలు చేసుకునే అవసరాలు ఉన్నాయి. మా కార్మికుల యొక్క డిమాండ్ మాకు చాలా ఇప్పటికే ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిలో ఉన్నాము. మేము 60 జీవోను అమలు చేయాలి, 51 జీవోను రద్దు చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మా యొక్క డిమాండ్లను మాకు జీతాలు పెరగాలనే ఆశయంతో మేము పోరాటం చేస్తుంటే ప్రభుత్వము మరి పిలిచినట్టే పిలిచి మళ్ళీ రాత్రిగానే మా పర్మిషన్ కొట్టివేసి మమ్మల్ని ఎక్కడెక్కడ అడ్డుకొని పోలీస్ స్టేషన్లో పెట్టుడు ఇది చాలా విడ్డూరంగా ఉందని గవర్నమెంట్కి మేము ఎప్పుడైనా ఇంకా ముందు కార్యక్రమాలు చేపడదామని తెలియజేస్తున్నాం.